ఈరోజు మన ఆధ్యాత్మిక చింతన దైవిక ఆశ్రయం గురించి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం ఈ విధంగా సెలవిస్తోంది: నలిగిన వారికి యెహోవా ఆశ్రయదుర్గముగా నుండును, ఆపత్కాలంలలో ఆయన మహాశ్రయదుర్గముగా నుండును. దేవుడు మన బాధలను కేవలం దూరం నుండి చూసే సాక్షి మాత్రమే కాదు, అణచివేయబడిన వారికి ఆయన ఒక సజీవమైన ఆశ్రయదుర్గము. ఈ లోకం మన ఆత్మను కృంగదీస్తున్నప్పుడు ఆయన మనకు భద్రతను మరియు పునరుద్ధరణను ప్రసాదించే ఒక అజేయమైన కోటగా నిలుస్తారు. మన జీవితంలోని అత్యంత కఠినమైన ఆపత్కాలాల్లో ఆయన బలమే మనకు గొప్ప రక్షణ కవచమవుతుంది. ప్రార్థన. పరలోకపు తండ్రి, మీరు నా ఆశ్రయముగా మరియు బలముగా ఉన్నందుకు మీకు వందనాలు. జీవితంలోని ఒత్తిళ్లతో నేను అలసిపోయినప్పుడు నేను మీలో ఆశ్రయం పొందుతున్నాను. కష్టకాలంలో నాకు అండగా నిలిచే దుర్గముగా ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు. మీ అచంచలమైన రక్షణపై నేను పూర్తి నమ్మకముంచుతున్నాను. ఆమెన్.